కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, సకల సవలతులు పెట్టిస్తున్నాం, కొత్త కొత్త మిషన్లు కొనుక్కొస్తున్నాం, సర్కార్ దవాఖాన్లు మస్తు ఎలుగులో చేస్తున్నాం అని చెప్తుంటారు సర్కార్ వాళ్ళు. మంచి ముచ్చట్నే, కానీ ఎన్ని సవలతులు పెట్టినా ఎంత ఖర్చు చేసినా పని చేసేటోళ్ళు చక్కగా పని చేయకపోతే ఏం ఫాయిదా? అన్నీ ఉన్నా గదేదో శని అంటారు కదా, గట్లయితుంది పరిస్థితి. అందుకే ఇగో సర్కార్ దవాఖాన్ల చెకింగ్లకు పోయిన ఎంపీ సారు గట్టినే అరుచుకుండు అందరినీ. అటెండర్లతోటి, సిస్టర్లతోటి, డాక్టర్లతోటి అందరితోటి కమిషన్లు ఇచ్చి వచ్చిన పేషెంట్ పేదోని బయటికి తీసుకుపోయేవాడు లక్షలు తీసుకొని వాళ్ళు సరిగ్గా చేయక ఆపరేషన్, మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి రెండో ఆపరేషన్ అని మళ్ళీ లక్ష్యం అని ఇదేం పంచాయతీ సార్? గిట్లా డాక్టర్లను గట్టిగానే ఆరుచుకున్నాడు ఎంపీ రఘునందన్ సారు. ప్రైవేటు దవాఖాన్లకు పేషెంట్లను సప్లై చేసే దళారులు సర్కారు దవాఖాన్లలో అడ్డేస్తున్నారట. పేదోళ్ళకు అచ్చకాలు బుచ్చకాలు ముచ్చట్లన్నీ చెప్పి ప్రైవేటు దవాఖాన్లకు తోలుకుపోతున్నారట. రెక్కాడితే గాని డొక్కాడనోళ్ళ దగ్గర నుంచి లచ్చలకు లచ్చలు వసూలు చేస్తుండ్రాట. అసలు ప్రైవేటు దళారులకు సర్కారు దవాఖాన్లో ఏం పని మీరే చెప్పుర్రే అని డాక్టర్లను గట్టిగానే అడిగిండు సారు. గంతేకాదు, దవాఖాన్లో ఎంతమంది డాక్టర్లు పనిచేస్తాళ్ళు, ఎంతమంది డ్యూటీలు ఉన్నారు, ఎంతమంది డుమ్మాలు కొడతాళ్ళు అని రిజిస్టర్ మొత్తం చెకింగ్ చేసిండు సారు. చెమటలు పట్టించిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ సారు జర దవాఖాన గురించి పట్టించుకోవాలి అన్నట్టు కూడా అడిగిండు రఘునందన్ సారు. దురదృష్టం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతన నడవాల్సినటువంటి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ రెగ్యులర్గా నడుస్తలేదనేది ఇక్కడ గజ్వేల్ ఆసుపత్రి రికార్డులు చూసినప్పుడు కనబడతా ఉంది. బహుశా మీ ఎమ్మెల్యే గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల వారు ఆసుపత్రికి రాలేకపోతా ఉన్నట్టున్నారు. అట్లీస్ట్ 6 నెలలకో 3 నెలలకో ఒక కమిటీ మీటింగ్ పెట్టి ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే విషయం లోపల వారు గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి విషయం లోపల కనీసం ఒక మీటింగ్ నిర్వహిస్తే బాగుంటుంది అనేది నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారికి చేస్తున్నటువంటి సూచన. ఇక ఎంపీ సారి చేతుల మీదంగా గజ్వేల్ సర్కార్ దవాఖాన్లో పిరి క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ను కొత్తగా చాలు చేసిండ్రు. క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలని అనుకుంటే ఎవరైనా సరే పోయి రూపాయి కట్టకుండా చేయించుకోవచ్చట. అయితే సర్కారు దవాఖానకు వచ్చిన పేషెంట్లను ప్రైవేటు దవాఖాన్లలో పనిచేసేటోళ్ళు గద్దల తీరుగా అన్నుకపోతుంటే మరి ఇక డాక్టర్లు ఏం చేస్తారు, దవాఖానలో పనిచేసేటోళ్ళు ఏం చేస్తారు అని కోపానికి వస్తుండ్రు చాలా మంది. ఎంపీ సార్ వచ్చి అడిగితే గాని ఎవరు నోరు తెరుస్తలేరంటే ఎంత లాపరవం ఉన్నదో అందరికీ సమజైతాంది. ఇప్పటికైనా పద్ధతి మారాలే. ఒక్క గజ్వేల్ సర్కారు దవాఖానలనే కాదు, అన్ని దిక్కుల లీడర్ సాబులు చెకింగ్లు చేయాలి అని కోరుకుంటారు పబ్లిక్.